Ladies and gentlemen, boys and girls, welcome back to my YouTube channel. This is Samir and you are all watching a video which is from Chocolate Sam's channel. In this video, we are going to discuss about beginners who are doing mistakes. Even bodybuilders also done a mistakes when they are a beginners. సో ఈ వీడియోలో మొత్తం మనం ఏదైతే బిగినర్స్ మిస్టేక్ చేస్తూ ఉంటారో అది మొత్తం అయితే మాట్లాడుకోబోతున్నాం. వితౌట్ డూయింగ్ లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సిక్స్త్ వన్, ఓవర్ ట్రైనింగ్. ఈవెన్ నేను కూడా బిగినర్గా ఉన్నప్పుడు చేసేటోని. పొద్దున్న లేచేటోని 6కి పోయేటోని, 8కి వచ్చేటోని, మార్నింగ్ సెక్షన్ కంప్లీటెడ్. ఈవినింగ్ ఎప్పుడు 5 అవుతుందా అని వెయిట్ చేసుకుంటుంటేటోని, 5కి పోయేటోని, మళ్ళీ 7కి వచ్చేటోని. మార్నింగ్ ఈవినింగ్ ఇండైరెక్ట్గా నాకు ఓవర్ ట్రైనింగ్ అయిపోయేది మజిల్. ఇప్పుడు వెన్ ఐఎమ్ వాజ్ ఏ బిగినర్, నాకు ఎక్కువ రికవరీ కావాలా. నేను ఎక్కువ మజిల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే అక్కడ నాకు మజిల్ రికవరీ కాదు, ఎట్ ద సేమ్ టైం నాకు ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ నేను ఏం టార్గెట్ చేయాలంటే స్మార్ట్ వర్క్ చేసి ఎట్ ద సేమ్ టైం నేను న్యూట్రిషన్ మీద, ఎట్ ద సేమ్ టైం రెస్ట్ మీద నేను ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇప్పుడు ట్రైనింగ్ నువ్వు చేయొద్దని చెప్తున్నావా బ్రో అంటే కాదు. ఇఫ్ నువ్వు బిగినర్ అయితే నీకు రెస్ట్ అండ్ రికవరీ ఎక్కువ ఇంపార్టెంట్. సో నువ్వు దాన్ని ప్రయారిటైజ్ చేసుకుంటా ట్రైనింగ్ చేయాలి. ఎట్లా అంటే వీక్లో 7 days, 7 daysలో నువ్వు 5 days గో, అది కూడా ఒక రోజులో ఒకటేసారి. అండ్ జిమ్లో నువ్వు వర్కౌట్ ఎట్లా చేస్తావు అంటే, నువ్వు బిగినర్ కాబట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకో, 1.5 తీసుకో, 2 గంటలు తీసుకో. లో ఇంటెన్సిటీలో ఏదైతే నువ్వు రెప్స్ చేస్తావో దాని మీద ఫోకస్ చేసుకుంటా పర్ఫెక్ట్గా రెప్స్ అండ్ ఆ వేరియేషన్స్ అనేవి అలవాటు చేసుకొని ట్రై చేసుకో. అర్థమవుతుంది కదా. నువ్వు రెప్స్ హెవీ చేసి ఇంటెన్సిటీ హెవీగా పెట్టినావంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే నీకు ఎనర్జీ లాస్ అవుతుంది, ఎక్కువ మజిల్ డ్యామేజ్ అవుతుంది. సో నీకు మంచిగా మజిల్ కావాలంటే ఆన్ పాయింట్ ట్రైనింగ్ ఉండాలి, ఆన్ పాయింట్ రెస్ట్ అండ్ రికవరీ ఉండాలి, ఆన్ పాయింట్ న్యూట్రిషన్ కూడా. సో నువ్వు బిగినర్ కాబట్టి ఎక్కువ తినాలి, స్మార్ట్గా వర్కౌట్ చేయాలి. 8th వన్, ఇది చాలా మందికి రిలేట్ కావచ్చు, కొంతమందికి కాకపోవచ్చు. ఏంటంటే యాటిట్యూడ్ డజంట్ వర్క్ హియర్. మీరు జిమ్లో పోయినాక యాటిట్యూడ్ పెడతా, ఎవడో నాకు చెప్పుడైంది, నాకు వచ్చింది చేస్తా అంటే కుదరదు. ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే నీకే ఇంజూరీ అవుతుంది. ఇంకోడు నాకేం తెలియదు అని వచ్చి మంచిగా నేర్చుకున్నాడు ఉన్నాడు, ఇంకోడు నువ్వేంద్రా బాబు నాకు చెప్పేది, నాకు ఓన్గా నాలెడ్జ్ ఉంది, నేను వీడియోలలో చూసిన, అట్లా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, వన్ ఆర్మ్ డంబుల్ రోయింగ్ ట్రైనర్ చెప్పేది వేరే ఉంటుంది, వీడు వీడియోలో చూసి వీడికి వచ్చి అప్లై చేసేది వేరే ఉంటుంది. సో సీనియర్స్ దగ్గర నుంచి సజెషన్స్ తీసుకొని అది ఎట్లా పర్ఫామ్ చేయాలా. లైక్ ఎవ్రీ జిమ్ హ్యాజ్ ఎ ట్రైనర్. ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి పోయి ఫలానా వేరియేషన్ ఇట్లా చేద్దాం అనుకుంటా, లేకుంటే నాకేం తెలియదు, ఫలానా మజిల్ ట్రైన్ చేయడానికి నాకు సమ్ వాట్ వేరియేషన్స్ చెప్పు అని అడగండి. అక్కడ అడిగితే నీ ఆస్తులేం రాసియట్లే, అక్కడ నువ్వు డౌన్ అయిపోవు. ఎండ్ ఆఫ్ ది డే నీకు మంచిగా ఉంటుంది, ది సేమ్ టైం నీకు ఇంజురీస్ కావు. అర్థమైంది కదా. యాటిట్యూడ్ డజంట్ వర్క్ హియర్. నీకు ఏదైతే తెలియదో సీనియర్స్ దగ్గర నుంచి తెలుసుకో అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకోనికే ట్రై చేయి. ఎందుకంటే నువ్వు బిగినర్ 3 to 4 months నువ్వు లర్న్ చేస్తావు. ఆ లర్న్ చేసినాక నువ్వు దాని తర్వాత ఇంటర్మీడియట్ ఫేస్లోకి వస్తావు. అప్పుడు కూడా నీకు సమ్వాట్ కొంచెం కొద్దిగా ఉంటే నాలెడ్జ్ టోటల్ ఉండదు. సో ఈ ఇండస్ట్రీలో మొత్తం నేర్చుకోనికే ట్రై చేయి. మొత్తం నీకు తెలిసినాక ఇంకో నీకు చెప్పు. ఎందుకంటే నీకు సగం నాలెడ్జ్ ఉంటే వేరేటో అని చెప్పినావు అనుకో, వన్ లైఫ్ రిస్క్లో పడుతుంది. అది యాటిట్యూడ్ డజంట్ వర్క్ హియర్. తెలుసుకో తెలియకుంటే. 9th వన్, ఇగ్నోరింగ్ స్మాల్ మజిల్ గ్రూప్స్. ఇందాక మనం మాట్లాడుకుంటే వర్కౌట్ ప్రోటోకాల్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మాట్లాడుకున్నాం మనం. సో మనకి వర్కౌట్ ప్రోగ్రామ్ అనేది కరెక్ట్ ఉంటే అందులో ఆల్ మజిల్స్ హిట్ అయినట్టు ఉంటాయి వర్కౌట్ ప్రోగ్రామ్. ఇప్పుడు నార్మల్ ఇప్పుడు చెస్ట్ చూసుకుంటే అప్పర్ చెస్ట్, మిడ్ చెస్ట్, లోవర్ చెస్ట్ మొత్తం టార్గెట్ అయ్యేటట్టు ఉంటుంది. ఇప్పుడు షోల్డర్స్లో అనుకోండి, ఫ్రంట్ డెల్ట్, మీడియల్ డెల్ట్, రియర్ డెల్ట్, ఈ 3 డెల్ట్స్ టార్గెట్ అయ్యేటట్టు ఉంటుంది వర్కౌట్. ఇప్పుడు నువ్వు ఓన్గా చేసుకున్నావు అనుకో, ఇక్కడ నీకు ఫ్రంట్ డెల్ట్, మీడియల్ డెల్ట్ టార్గెట్ అవుతుంది, రియర్ డెల్ట్ ఎటో పోతుంది. లెగ్ వర్కౌట్లో నీకు క్వాడ్స్, హ్యామ్స్ట్రింగ్స్, గ్లూట్స్ మంచి టార్గెట్ అవుతున్నాయి, కాల్స్ ఎటో పోతున్నాయి, ఫోర్ ఆర్మ్ అసలు నువ్వు గెలకట్లేదు, దీన్ని పట్టించుకోవట్లేదు, ఇది మొత్తం ఉంటుంది. సో వర్కౌట్ ప్రోటోకాల్ లైక్ వర్కౌట్ ప్లాన్ అనేది మంచిగా ఫాలో అవ్వకుండా స్మాల్ మజిల్ గ్రూప్స్ని కూడా ప్రయారిటైజ్ చేయండి. అర్థమైంది కదా. ఇప్పుడు నువ్వు బెంచ్ ప్రెస్ చేసేటప్పుడు జస్ట్ నువ్వు చెస్ట్ ఎక్కువ పెంచితే సరిపోదు, సపోర్టివ్ మజిల్స్, ట్రైసెప్స్, ఎట్ ద సేమ్ టైం లాటరల్ హెడ్, ఇవి కూడా నువ్వు బిల్డ్ చేయాలి. హెవీగా పోవాలంటే, ఎట్ ద సేమ్ టైం ప్రోగ్రెస్ చేయాలంటే. సో ఈ మొత్తం కాకుండా నీ ఫోర్ ఆర్మ్ కూడా మజిల్ ఉండాలి, నీ ఫోర్ ఆర్మ్స్ కూడా గట్టిగా ఉండాలి నువ్వు లేవటాలంటే. సో ఈ చిన్న మజిల్స్ చూడండి ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నావు. సో చిన్న మజిల్స్ని స్కిప్ చేయకండి, ట్రైన్ చేయండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, కన్సిస్టెన్సీ ట్రైనింగ్. 10th వన్, కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ టు గెట్ రిజల్ట్స్ అండ్ టు గెట్ సక్సెస్ ఇన్ అవర్ లైఫ్. ఇప్పుడు నువ్వు ఫలానా వర్క్ చేస్తాను అనుకో, ఈవెన్ జిమ్లో కాదు, నీ రియల్ లైఫ్లో కూడా మాట్లాడుతాను నేను. అట్లా చేసినావు, అట్లా అటెంప్ట్ ఇచ్చినావు, అక్కడ నీకు సక్సెస్ రావాలా.
అది నార్మల్. ఇప్పుడు పీపుల్ సైకాలజీ వస్తుందా? రాదు. కొంతమందికి లక్ ఉంటే 0.1% తగలొచ్చు ఫస్ట్ అటెంప్ట్లోనే. బట్ ఇక్కడ కూడా ఈ ఇండస్ట్రీలో, జిమ్ ఇండస్ట్రీలో 3 మంత్స్కి ఒకనికి రిజల్ట్స్ రావచ్చు, ఇంకొనికి రాకపోవచ్చు. ఇప్పుడు నాకే అనుకో 3 మంత్స్లో నాకు రిజల్ట్స్ రావచ్చు, నువ్వు చూస్తాను, నీకు రాకపోవచ్చు. ఎందుకంటే దిస్ గేమ్ ఈజ్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ అవర్ జెనెటిక్స్. నాకు రిజల్ట్స్ 3 మంత్స్లో రావచ్చు, నీకు రాకపోవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది డే నువ్వు కష్టపడితే నీకు రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. హార్డ్ వర్క్ నెవర్ లైస్. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. నువ్వు చేస్తూనే ఉండాలి. కళ్ళు మూసుకొని 2 ఇయర్స్ చేయి, 2 ఇయర్స్ కష్టపడు. ఎండ్ ఆఫ్ ది డే చూసుకో బిఫోర్ ఆఫ్టర్ పిక్స్. అప్పుడు నీకు రిజల్ట్స్ లేకుంటే ఆలోచిద్దాం, నువ్వు నాకు కామెంట్ చేయి, బ్రో 2 ఇయర్స్ కష్టపడ్డా, నువ్వు చెప్పినట్టే నాకు రిజల్ట్స్ రాలే, ఇది ముచ్చట అని నువ్వు కామెంట్ చేయి. బట్ 2 ఇయర్స్ నువ్వు కళ్ళు మూసుకొని కష్టపడ్డావు అనుకో జిమ్ ఇండస్ట్రీలో, లైక్ కరెక్ట్ ప్రోటోకాల్ ఫాలో అవ్వకుండా కన్సిస్టెన్సీ ట్రైనింగ్తో, కన్సిస్టెన్సీ న్యూట్రిషన్తో మొత్తం ఫాలో అయినావంటే రిజల్ట్స్ ఉంటాయి. ఎండ్ ఆఫ్ ది డే పక్కా ఉంటాయి రిజల్ట్స్. సో కన్సిస్టెన్సీగా వర్కౌట్ చేయండి, కష్టపడే. హార్డ్ వర్క్ నెవర్ లైస్. నువ్వు ఏదైతే కష్టపడతావో అది అబద్ధం చెప్పదు. ఎండ్ ఆఫ్ ది డే నీకు రిజల్టే ఉండే ఉంటుంది, పక్కా రిజల్ట్స్ ఇచ్చేపోతుంది. సో స్టార్టింగ్ నువ్వు జిమ్ స్టార్ట్ చేసేటప్పుడు అందరు నవ్వుతారు, నీకు పొట్టుంది, నువ్వు పొట్టిగా ఉన్నావు, నువ్వు బక్కగా ఉన్నావు, నీకు అవసరమారా జిమ్, ఫస్ట్ తినురా, తిని లావై జిమ్కి పోరా, లేకుంటే ఎందుకురా నువ్వు బతికి, ఏందిరా అసలు నీ జెనెటిక్స్ ఏందిరా అని చాలామంది చెప్తూ ఉంటారు. అవి మొత్తం ఈడ పెట్టుకొని ఎండ్ ఆఫ్ ది డే ఒక 2 ఇయర్స్ కష్టపడి కంబ్యాక్ ఇస్తే ఎట్లుంటుంది తెలుసా? వాడు చెప్పినోడే ఎవరికి తెలియకుండా నీకు మెసేజ్ చేస్తాడు చేసి, మామ అరే నేను కూడా జాయిన్ అవుదాం అనుకుంటున్నా, నువ్వేమేమి వాడినావు అది చెప్పురా, నేను లావ్ అవుదాం అనుకుంటాను, ఏమైనా ప్రోటీన్ లైక్ గెయినర్ సజెస్ట్ చేయరా, లేకుంటే నేను బక్కగా అవుదాం అనుకుంటున్నా, నాకు ఏదో ఒక డైట్ చెప్పురా. ఇది మొత్తం చూస్తూ ఉంటాం. సో చెప్పినోడు నీకు హెల్ప్ చేయడు నీ సక్సెస్ జర్నీలో. వన్స్ యూ రీచ్ టు యువర్ గోల్, నువ్వు ఎప్పుడైతే రీచ్ అవుతావు నీ గోల్ని, అప్పుడు ఎవ్రీ వన్ విల్ అప్రిషియేట్ యూ. ఎట్ ద సేమ్ టైమ్ ఎవ్రీ వన్ విల్ టేక్ యాజ్ ఎ సజెషన్స్ ఫ్రమ్ యూ. సజెషన్స్ తీసుకుంటారు, అన్నీ తీసుకుంటారు, నీకు అన్నీ కంఫర్టబుల్గా జరుగుతాయి, అన్నీ నీకు ఇక ఏం చెప్పాలా, క్యాహీ బోలు భాయ్, అది ముచ్చట. సో కన్సిస్టెన్సీగా ఉంటే ఇన్నున్నాయి రిజల్ట్స్, ఇన్నున్నాయి అడ్వాంటేజెస్, ఇన్నున్నాయి. ఇప్పుడు చూడండి, అర్థం చూసాలా, బైసెప్స్ ఇక కింద ట్రైసెప్ డివైడ్ అయిపోయింది. స్టార్టింగ్లో నేను జిమ్ స్టార్ట్ చేసినప్పుడు ఇంత ఉండే చెయ్యి. ఒక్కొక్కసారి ప్రో అథ్లెట్స్ని చూసి, వాళ్ళ బాడీని చూసి ఒకటేసారి నేను అద్దంలో చూసుకునే వరకు చాలా డిమోటివేట్ అయిపోయినాయి, పిచ్చి లేసేది. ఎట్లయినా ఒక రోజు ఇట్లా చేయాలా, తీయాలా బాడీ అని అనుకునేటోని. బట్ వానికి అంత ఉంది, నాకు వస్తుందో రాదో, వద్దులేరా, మనకు పెరగవు, అట్లా డిమోటివేట్ కాలే, ఆపలే జిమ్. ఎట్లయినా వాని పర్సనాలిటీని క్యాచ్ చేయాలా, హిట్ చేయాలా, అంతే రిజల్ట్ ఉంటుంది బరాబర్. సో కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. కన్సిస్టెంట్గా ఉండండి. నువ్వు ఏదైతే వర్క్ చేస్తావో, లైక్ నువ్వు బిజినెస్ పెట్టినా సరే అందులో నువ్వు కన్సిస్టెన్సీగా వర్క్ చేయి. లేకుంటే ఇప్పుడు నువ్వు జిమ్లో కాకుండా నువ్వు బయట ఏదైతే వర్క్ చేస్తానో అందులో నువ్వు కన్సిస్టెన్సీగా ఉంటే ఎండ్ ఆఫ్ ది డే నీకు రిజల్ట్స్ ఉంటాయి. నువ్వు ఏదైతే జాబ్ చేస్తానో అందులో నువ్వు కరెక్ట్ స్వార్థపరుడుగా ఉన్నావు అనుకో, నీ వర్క్ నువ్వు కరెక్ట్ చేసినావు అనుకో, ఎండ్ ఆఫ్ ది డే నీకు ప్రమోషన్ ఉంటుంది, ఇంక్రిమెంట్ ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. కన్సిస్టెన్సీ ఈజ్ నథింగ్ బట్ నువ్వు ఏదైతే వర్క్ చేస్తున్నావో అది డైలీ చేయాలా, ఒక సిస్టమేటిక్లో చేయాలి, డిసిప్లిన్ మేనర్లో, అదే కన్సిస్టెన్సీ. అట్లనే చేస్తే నీకు ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్స్ ఉంటాయి. చాలా నేర్చుకుంటావు, చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తావు దాని ద్వారా, అది ముచ్చట. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. టిల్ దెన్ లవ్ యూ ఆల్, గుడ్ బై. దిస్ ఈజ్ చాక్లెట్ శామ్, ఫిర్ సే మిలేంగే. సబ్స్క్రైబ్ కలేనా, షేర్ టు యువర్ ఫ్రెండ్. ఎవరైతే న్యూ ఇయర్లో కొత్తగా రిజల్యూషన్స్ తీసుకున్నారో వాళ్ళకి షేర్ చేయండి. చాలా ఇన్ఫర్మేషన్ మనం మాట్లాడుకుందాం అనుకుంటున్నా, చాలా ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటాడు మీ దోస్తుగాడు. సో షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్. ఇఫ్ యూ ఆర్ ఫర్గాటెన్ దెన్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ యాక్టివేట్ ద బెల్ ఐకాన్. యాక్టివేట్ చేసుకొని షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్, లైక్ దిస్ వీడియో. ఏం మాట్లాడాలా, ఆఫ్టర్ లాంగ్ టైం 1 month అయిపోయింది వీడియో అప్లోడ్ చేయక, ఎగ్జామ్స్ ఉండే. సో అందుకని లేట్ అయింది, కొంచెం టాకింగ్ స్టైల్ మొత్తం గ్రిప్ మిస్ అయిందని అనుకుంటున్నా. సో డైలీ వచ్చేస్తే మన ద్వారా వీడియోస్. ఏమైనా ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, మై ప్రామిస్ బరాబర్ చేస్తా, నేను వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తా. యా, టిల్ దెన్ లవ్ యూ ఆల్, గుడ్ బై.